వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హర్దోయిలో గంగా ఎక్స్ప్రెస్ వే ప్రారంభం. 594 కిలోమీటర్ల మెగా ప్రాజెక్టుతో యూపీకి కొత్త వేగం. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం. తెలంగాణ 10వ తరగతి ఫలితాల విడుదల. 95.15 ఉత్తీర్ణత, బాలికల ఆధిక్యం. భారత ప్రధాని ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లాలో గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ఇది దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. గంగా ఎక్స్ప్రెస్ వే మొత్తం 594 కిలోమీటర్ల పొడవు కలిగిన 6 లేన్లలో 8 లేన్లకు విస్తరించగల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హై స్పీడ్ కారిడార్. ఈ ప్రాజెక్ట్ సుమారు 36,230 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. ఈ ఎక్స్ప్రెస్ వే మీరట్, బులంద్షహర్, హాపూర్, అమ్రోహా, సంభల్, బదాయూన్, షాజహాన్పూర్, హర్దోయి, ఉన్నావో, రాయ్ బరేలీ, ప్రతాప్గఢ్, ప్రయాగ్రాజ్ వంటి 12 జిల్లాల గుండా సాగుతుంది. దీని ద్వారా ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలు ఒకే హై స్పీడ్ మార్గంతో అనుసంధానమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల మీరట్ నుండి ప్రయాగ్రాజ్ వరకు ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న 10 నుండి 12 గంటల నుండి సుమారు 6 గంటలకు తగ్గే అవకాశం ఉంది. దీంతో రవాణా సౌలభ్యం మరియు సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. दिसंबर 2021 में गंगा एक्सप्रेसवे का शिलान्यास करने मैं शाहजहांपुर आया था. अभी 5 साल से भी कम समय हुआ है और आप देखिए देश के सबसे बड़े एक्सप्रेसवेज में शुमार यूपी का सबसे लंबा ग्रीन कॉरिडोर एक्सप्रेसवे ये 5 साल के भीतर बनकर तैयार हो गया है. आज हरदोई से इसका लोकार्पण भी हो रहा है. यही नहीं, एक और गंगा एक्सप्रेसवे का निर्माण पूरा हुआ है तो साथ ही इसके विस्तार की योजना पर भी काम शुरू हो गया है. जल्द ही गंगा एक्सप्रेसवे मेरठ से आगे बढ़कर हरिद्वार तक पहुंचेगा. इसके और बेहतर उपयोग के लिए फर्रुखाबाद लिंक एक्सप्रेसवे का निर्माण कर इसे अन्य एक्सप्रेसवे से भी जोड़ा जाएगा. ये है डबल इंजन सरकार का विजन. ये है भाजपा सरकार के काम करने की स्पीड. ये है भाजपा सरकार के काम का तरीका. भाइयों बहनों, कुछ ही दिन पहले मुझे दिल्ली देहरादून एक्सप्रेसवे के लोकार्पण का अवसर मिला था. तब मैंने कहा था कि नए बनते एक्सप्रेसवे టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు. పోలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. పాత కొత్త కలయికతో కమిటీలను పార్టీ అధినాయకత్వం ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు పోలిట్ బ్యూరోలో చోటు దక్కింది. గుండె మీద చేయబెట్టుకొని ప్రమాణం చేయాలి ఆత్మసాక్షిగా. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనస
వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంస్కరణలను ప్రజల్లో సమర్థవంతంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ ఓటు బ్యాంక్ నిరంతరం పెరుగుతుందని 2024 ఎన్నికల కంటే ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఐక్యత చాలా అవసరమని పేర్కొంటూ ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. చేసిన అభివృద్ధి చెప్దాం, తెచ్చిన మార్పు చెప్దాం, పడిన కష్టాన్ని వివరిద్దాం, దేనికోసం కష్టపడ్డామో ఇవన్నీ చెప్పిగానే మనం ముందుకు పోగలిగితే నాకు అనుమానం లేదు రాబోయేది వన్ సైడ్ ఎలక్షన్స్ ఉంటాయి. 2024 అసెంబ్లీ కంటే మెరుగైన ఫలితాలు చూడబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. మళ్ళా అభ్యర్థుల ఎంపికలో మీరు తప్పు చేస్తామంటే మాత్రం కుదరదు. ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా నిష్ఠతో చేయాలి, మనసు పెట్టి చేయాలి, భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది అనుకుంటున్నాం ఏదో మేము అయిపోయాం, ఎమ్మెల్యే అయిపోయాం, మంత్రులు అయిపోయామని. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళ మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి. మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి, వన్ టైం ఉండాలంటే ఒక ఆలోచన, శాశ్వతంగా ఉండాలంటే ఇంకొక ఆలోచన. శాశ్వతంగా ఉండాలంటే శ్రమపడ్డాలి. ఏమైనా పర్వాలేదు, పార్టీ ఏమైనా పర్లేదు, పార్టీ మీద ఉంటే నేను గెలుస్తానంటే మాత్రం కుదరదు. ఈ విషయం మనందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇక్కడ పిలిచింది కూడా ఈరోజు నేను ఎంపీలని పిలిచాను, ఎమ్మెల్యేలను పిలిచాను, నేషనల్ పార్టీ ఎగ్జిక్యూటివ్స్ కానీ కార్యవర్గాన్ని అందరిని పిలిచాం, రాష్ట్ర పార్టీ కార్యవర్గాన్ని పిలిచాం. అందరం కూడా ఈ రోజు నుంచి మనస్పర్ధలు లేకుండా అందరం కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేసే పరిస్థితి రావాలి. అన్నింటికంటే ప్రజాహితమే ద్వేయంగా మనం పనిచేస్తే ఈ సమస్యలు ఉండవు. ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలి. ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే కమిటీలతో కలిసి పనిచేయాలి. ఎంపీ పోయినప్పుడు నేను చూస్తున్న అప్పుడప్పుడు తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను ఎన్సీఈఆర్టీ ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాజా రిజల్ట్స్ విడుదల చేశారు. ఇక ఈ ఏడాది 95.15% మంది విద్యార్థులు పాస్ అయినట్లు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా స్పష్టం చేశారు. చివరి ఏడాది 92.78% మంది విద్యార్థులు పాస్ కాగా ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఏడాది కన్నా 2.37% ఎక్కువ నమోదైంది. I request our Honorable Secretary Ma'am to release the press note. Honorable Advisor Sir, colleagues and my dear friends from the electronic and print media. This year we have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 pillalu pass ayaru. Total pillalu 5,26,166 pillalu appear ayi 4,97,312 pillalu pass ayaru. Poin samvatsvaram laga ee samvatsvaram malli girls are the best.
96.26 pass percentage among girls and 94.07 pass percentage among boys. ఇదే విధంగా there are more than 5,731 schools అక్కడ నోట్కి నోట్ శాతం పిల్లలు పాస్. ఇదే విధంగా ములుగు district recorded the highest pass percentage and Hyderabad district with 89.23 the lowest. ఇదే విధంగా social welfare residential school achieved the highest pass percentage of 99.1%. So a big hand to social welfare institutions. ఇదే విధంగా మేము ముందుకు పోతే SSC public examination for private candidates also పోయిన సంవత్సరం 57.22 ఉంటే ఈ సంవత్సరం 59.22 ఉంది. సబ్జెక్ట్ వైజ్ అన్ని సబ్జెక్ట్స్లో ఈసారి ఎక్కువ పిల్లలు పాస్ అయ్యారు. ఒకవేళ మేము ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూసుకుంటే 99.12% పిల్లలు పాస్ అయ్యారు. సెకండ్ లాంగ్వేజ్లో 99.97 పిల్లలు, థర్డ్ లాంగ్వేజ్లో 98.98, మ్యాథమెటిక్స్లో 97.46%, జనరల్ సైన్స్లో 98.41 అండ్ సోషల్ స్టడీస్లో కూడా 99.61 పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ 99.1 పిల్లలు పాస్ చేస్తూ మేనేజ్మెంట్ స్కూల్లో ఫస్ట్ స్థానం తీసుకువచ్చింది. బీసీ వెల్ఫేర్ 98.99% పిల్లలు పాస్ అయ్యారు, ఆ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇదే విధంగా టీజీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ క్రింద టీజీ రెసిడెన్షియల్ స్కూల్ 98.64% పిల్లలు పాస్ అయ్యారు. పక్కా స్కెచ్ ప్రకారమే తమపై దాడులు చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్. ఉత్తరాంధ్రలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్త విష సంస్కృతిని తీసుకొచ్చారని మండిపడ్డారు. స్పీకర్ గా అయ్యన్న అనర్హుడు, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బలిఘట్టంలోని 100 ఎకరాల దేవాదాయ భూమిపై అయ్యన్న కన్ను వేశారని ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ యువ నాయకుడి పేరు చెప్పుకుని అయ్యన్న 100 కోట్లు దోచుకుంటున్నారు. చోడవరం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడికి ఏం పని అని ప్రశ్నించారు. స్పీకర్ గా ఉన్నాననే అయ్యన్న వన్ సైడ్ గా వెళ్తున్నారు. చీఫ్ జస్టిస్ ఆర్డర్ ను కూడా కూటమి పాలకులు పట్టించుకోవడం లేదు. దేవాదాయ భూములను కూడా అయ్యన్న వదలడం లేదు. బలఘట్టంలోని 100 ఎకరాల దేవాదాయ భూమిపై అయ్యన్న కన్ను వేశారు. తన కుమారుడిని ప్రమోట్ చేసుకోవడానికి 100 కోట్లు దోచుకుంటున్నారు. అంటే ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో స్పీకర్ గా ఉండడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు సిగ్గు చేయడని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటున్నానంటే ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఆర్డర్లను కూడా పక్కన పెట్టి ఆయన సొంతంగా నేను స్పీకర్ని నన్ను ఎవడో ఏమి చేయలేని చెప్పి దగ్గరించే పనులు చేస్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తి స్పీకర్ గా అనర్హుడని చెప్పి అంటున్నాను. ఎందుకంటున్నానంటే ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఆర్డర్స్ ని పక్కన పెట్టి చేస్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తి మీద క్రిమినల్ కేసులు కట్టాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం. ఏదైతే మీరు విగ్రహాలు పెట్టాలనుకుంటున్న చెరువులో అది కట్టడాలు చేయకూడదు. ఒకవేళ చుట్టుపక్కల గొట్టంతా కూడా బ్యూటిఫికేషన్ కానీ మట్టి తవ్వకాలు కానీ చేయాలనుకుంటే హైకోర్టు వారు అనుమతి తీసుకోవాలి. హైకోర్టుకు మీరు సబ్మిట్ చేయాలి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత హైకోర్టు వారు అనుమతిస్తే చేయాలని చెప్పి మరి ఏదైతే చీఫ్ జస్టిస్ గారు మరి ధీరాజ్ సింగ్ ఠాకూర్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు ఈ నెల 1వ తారీఖున. ఈ లోపు ఎవరైతే అయ్యన్న పథకాలకు గూండాలు రౌడీ షీటర్లు ఉన్నారో అక్కడ అందరూ కూడా మా మీద అటాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. మా తాలూకా మా పార్టీ నాయకులందరూ కూడా నిలువరించడం జరిగింది. ఈ లోపు తోపులాటలు కూడా జరిగినాయి. మా మీద అటాక్ కూడా ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేశారు. మా వాళ్ళని కూడా చాలా మంది కొట్టడం కూడా జరిగింది. ఈ లోపు పోలీసులందరూ కూడా ఎక్కువ మంది వచ్చి నన్ను అక్కడ నా కారులో పంపించే ప్రయత్నం చేస్తుంటే వెనక కారు అద్దాలు కూడా పగలగొట్టడం జరిగింది. ఏదైనా కూడా ఎంత అరాచకాలు ఎంత దౌర్జన్యాలు కూడా మరి స్పీకర్ పదవి అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం చాలా తప్పని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ రేపు రాబోయే రోజుల్లో అయిన పద్ధతికి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. నమస్కారం. తెలంగాణ కాంగ్రెస్ పాలనలో 2.5 ఏళ్లలో అన్ని రంగాల్లో ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్ల వివిధ వర్గాలు అన్యాయం ఎదుర్కొంటున్నాయని అన్నారు. అన్ని కులాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందపడుతున్నారని, ప్రతిపక్షాల విమర్శల్లోనే ఆయనకు సంతోషం కనిపిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు డైలాగ్, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు, నేను మారిన మనిషిని. మారిపోయిందంట.
కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ, లేస్తలేడు, మారిపోయిండు మనిషి, ఎగ్దమ్ మారిపోయిండు. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూలులో నీ పాలమూరులో అయ్యేలా రైతులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయినారు గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక. సిగ్గనిపిస్తలేదా? కరెంట్ ఇయ్యలేకపోతున్నావు, సిగ్గనిపిస్తలేదా? రైతు బంధు పడతలేదు, సిగ్గనిపిస్తలేదా? రైతుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద తడిచి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తలేదా? ఇంకా ఆయన అంటున్నాడు, మేము తిడుతుంటేనంట ఇట్లా విమర్శ చేస్తుంటే ప్రజల పక్షాన ఆయనకు మా తిట్లు వింటుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట. ఏమనాలి ఆయనని? మేము ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మీతో నా ప్రార్థన, మా కల్వకుర్తి సోదరులతోన, దయచేసి మీ స్థానిక సమస్యలు, మీ గ్రామాల్లో ఉండే సమస్యలు, మీ మండలాల్లో ఉండే సమస్యలు, అవి రైతులే కావచ్చు, కులవృత్తులే కావచ్చు, లేదా ఇతరులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇంకోరి కావచ్చు, ఎత్తుకోండి. వాళ్ళ తరపున రోడ్డు ఎక్కండి, కదం దొక్కండి. ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చే కాడికి టైం ఇచ్చినాం, మనం కూడా ఓపిక పట్టినాం. 2.5 ఏళ్ళు సరిపోయింది, 50% ఓవర్. ఇంకొక ఇందాక ఎవరో సోదరుడు మాట్లాడుతూ ఇంకో 2 ఏళ్ళు గడ్డు కాలం అన్నాడు, వెంకటేష్ అనుకుంటా. 2 ఏళ్ళు ఏం లేదు, ఇంకొక సంవత్సరం తర్వాత కూర్చున్న కుక్క కూడా లేదు రేవంత్ రెడ్డి గారికి. కూర్చున్న కుక్క కూడా నిలబడదు అంటున్నా. అధికారులు వినరు మాట, ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే కాబట్టి ఇంకొక సంవత్సరం తట్టుకోవాలా ఈ దుర్మార్గ అరాచక పాలన. కానీ ఈ సంవత్సరంలోనే మన శక్తి ఏందో, మన సత్తా ఏందో కూడా చూపెట్టాలి. ఖచ్చితంగా గలం విప్పాలి, బలం చూపాలి. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కదం దొక్కినామో, ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ కబంధహస్తం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా అందరం కూడా నడుం బిగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ జర్నలిస్టులు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు దేవీ చౌక్ నుంచి ప్రధాన రహదారి వరకు ర్యాలీగా వెళ్లి వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. చిత్తూరు జిల్లా వీకోటలో జరిగిన ఈ దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని గోకవరం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ పవన్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎర్రచందనం అక్రమాలపై కథనాలు రాసినందుకే జగన్మోహన్ రెడ్డిని కిరాతకంగా హత్య చేయడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు, జిల్లా మండల స్థాయి ప్రతినిధులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే తూర్పుగోదావరి జిల్లా సహాయ కార్యదర్శి. చిత్తూరు జిల్లా వీకోటలో ఆంధ్రజ్యోతి విలేకరిపై శ్రీచందనం స్మగ్లింగ్పై వరుస కథనాలు ప్రచురించడం వల్ల ఆయనపై కక్ష కట్టి కొంతమంది దుండగులు ఆయన్ని హత్య చేయడం చాలా అమానుష ఘటన. దీన్ని మేము జర్నలిస్ట్ సంఘాల నుండి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి ఈ ఘటనపై ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపు మేరకు గోకవరం మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు దేవీ చౌక్ దగ్గర నుండి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి గౌరవ ఎస్ఐ గారు విఎన్వి పవన్ కుమార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారితో మాట్లాడుతూ జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విధి నిర్వహణలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల తప్పుడు కేసులు కూడా బనాయిస్తూ ఉన్నారు, తప్పుడు కేసులు కంప్లైంట్లు ఇస్తున్నారు. వీటిపై కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇటీవల కొన్ని పెట్రోల్ బంకుల వద్ద చూస్తూ ఉన్నాం. పెట్రోల్ కొరత, డీజిల్ కొరత విషయంలో ఇవి ఏదైతే న్యూస్ కవరేజీలకు వెళ్తున్నారో వాళ్ళపై కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేము ఈరోజు జర్నలిస్టులకి రక్షణ కల్పించాలని పోలీసు వారిని కోరడం జరిగింది. ఇదే విధంగా ప్రభుత్వం కూడా జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రత్యేక చట్టం ఒకటి తీసుకురావాలని. ఒడిశా నుంచి సూరత్ కు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 10 కేజీల 55 గ్రాముల గంజాయిని తాడిపత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో ఒడిశాకు చెందిన 2 నిందితులను అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. దాదాపు 10 కేజీల 55 గ్రాముల గంజాయిని చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి అందిన రహస్య సమాచారం మేరకు పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన బలరాం, స్వైన్, ఆకాష్ నాహక్ అనే నిందితులు గంజాయి తరలిస్తూ తాడిపత్రి టౌన్ సిఐ ఆరోహన్ రావుకు పట్టుబడ్డారు. ఈ ఘటనపై ఏఎస్పీ రోహిత్ చౌదరి మాట్లాడుతూ పట్టుబడిన వారిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడని తెలిపారు. నిందితులు పలుమార్లు తాడిపత్రి నుంచి మహారాష్ట్ర ట్రైన్ ద్వారా వెళ్లి అక్కడి నుంచి సూరత్ కు గంజాయి తరలించినట్టు విచారణలో వెల్లడైంది. రహస్య సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. తాడిపత్రి ప్రాంతంలో గంజాయి సమస్య ఎక్కువగా ఉందని, ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు గమనించిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అలాంటి సమాచారం అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ రోహిత్ చౌదరి స్పష్టం చేశారు. Based on credible information, today మా టీమ్ గాంజా సంబంధి ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్లీ కండక్ట్ చేసింది. ఈ ఆపరేషన్లో మా టీం 2 వ్యక్తులకు అరెస్ట్ చేయడం జరిగింది మరియు వారి దగ్గర నుండి 10 కేజీ గాంజా సీజర్ చేయడం జరిగింది. Both arrested persons are from Orissa. One person is major, 19 years. Another person is minor, 17 years. So this was a successful operation done by team. I congratulate to the team. Further, the amount of seizure, I reiterate, is 10 kilogram and 55 grams. During preliminary investigation with the accused, the information came out that from Orissa their route is towards Surat. So they will come to Tadipatri, change the train, go to Maharashtra and then to Surat. Initial investigation reveals that it is not the first time they have come. Multiple times they have come to Tadipatri and done the same thing. So this is their MO. The persons' name are Balram Swine and Akash Nahak. The police team which was involved in this particular operation under the leadership of CI Town, SI Dayakar and Constable Govind and other police station staffs are there. ఈ డివిజన్లో అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ పై పోలీస్కి 0 టాలరెన్స్ పాలసీ ఉంది. సో దయచేసి పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ ఉంది, ఏదైనా సోషల్ యాక్టివిటీ కనిపిస్తే వెంటనే పోలీస్కి సమాచారం ఇవ్వండి. అండ్ డెఫినెట్లీ police will take serious action on every illegal activities. Recently Tadipatri town lo ganja samasya chala undi. So I request information related to all activities and especially related to ganja, please inform. We are very serious and we will not spare any of the person who are involved in holding, stocking, transporting, distributing the ganja products. And if you feel that somebody is addicted to ganja, please inform us and we will try to help the person who is addicted to ganja by sending him to the de-addiction center at Anandpur. Thank you. We say we are working 24 hours to eradicate the problem of ganja not only in Tadipatri but in entire Andhra Pradesh under the leadership of Honorable CM Garu. The law and order situation in Tadipatri is under control. Rowdyism is also controlled
and we will make sure that it will remain under control. And if anyhow, after all precautions, if some incident happens, we will make sure that we will take strict action against each and everyone, and no accused will be saved. Everyone who indulge in law and order problems, definitely we will send that particular person on remand. Thank you. టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తిరుమలలో కావ్యారెడ్డితో ఆయన వివాహం ఈ రాత్రి 11:13 సనాతన సాంప్రదాయాల ప్రకారం జరగనుంది. సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఈ వేడుక నిర్వహించనున్నారు. అనంతరం మే 1న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. ఏ నాని రారా కొడుక్కి అన్న 1 సెకండ్. మేడం ఓకే. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.